పైచిలకు పనిచేస్తా ఉన్నాము ఈ రాష్ట్రంలో. రైట్. సో బాలకృష్ణారెడ్డి గారు, ఏదైతే కొన్ని నెలల నుంచి జీతాలు పెండింగ్ లో ఉన్నాయో దాంతో పాటు ఈఎస్ఐ ఈపీఎఫ్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి, దాదాపు 3 నుంచి 5 సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్నాయి కూడా. ఇందాక మీరు ఒక లిస్ట్ చూపించారు, దాంట్లో ఉన్నాయి. అంటే వీటన్నిటికీ ఎలా అంటే అసలే ఉద్యోగాలు జీతాలు తక్కువగా ఉన్నాయి, నెల నెల గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అసలు ఇన్ని నెలల నుంచి పెండింగ్ లో ఉంటే అన్ని కూడా ఈఎస్ఐ కానీ ఈపీఎఫ్లు కానీ ఇవి కూడా రాకపోతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన టైంలో హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కూడా కష్టమైన పరిస్థితి. సో ఎట్లా వీటన్నిటిని ఎట్లా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు? నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే మేడం, ఈఎస్ఐపిఎఫ్ సరే వాళ్ళు కడతలేరు అని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తున్నాం ఎవరికి, ఆఫీసర్స్కి. ఇప్పుడు ఏదైనా చిన్న ఉద్యోగి ఏదైనా మిస్టేక్ చేస్తే అరే నువ్వు తప్పు చేసినావు అని చెప్పేసి ఉద్యోగం నుంచి చేసేందుకు మీకు రైట్స్ ఉన్నాయి. అదే ఒకవేళ కాంట్రాక్టర్ ఇన్ని లక్షల కోట్లు దోపిడీ చేస్తుంటే మరి మీకు ఇన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు వాళ్ళని తీసేస్తలేరు? అంటే దానికి మీ వాళ్ళకి మీ మధ్యలో ఉన్న ఒప్పందం ఏంది? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు వాళ్ళు ఎంతో కొంత లంచాలు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ని రెన్యువల్ చేయాలంటే వాళ్ళు ఎందుకు పోతలేరు? కాంట్రాక్టర్ వాళ్ళు అరే పోతే ఇప్పుడు వాడు ఎంత డబ్బు అడుగుతాడో ఎంత కమిషన్ అడుగుతాడో అని చెప్పేసి వాళ్ళు పోతలేరు. దాన్ని వాళ్ళు పోకపోవడం వల్ల ఇప్పుడు మేము అడుగుతానేమో వాడు కాంట్రాక్టర్ రెన్యువల్ కాలేదు అంటున్నాడు. కానీ ఇప్పుడు అదే మేము పోవాల్సి వస్తుంది వాళ్ళ గురించి. ఇప్పుడు మేము పోయి తిరిగితే రెన్యువల్ చేసిన అనుకో మనకి ఫ్రీగా అయినట్టు, వాళ్ళందరూ వాళ్ళు పోతేనేమో వీళ్ళు కమిషన్ అడగాల్సి వస్తుంది, బల్ల కిందకి చేసి పెట్టాల్సి వస్తుంది, వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అందు గురించి వాళ్ళు రావట్లేదు, ఇటు వాళ్ళు వస్తారేమో వీళ్ళు వెయిట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అసలు ఇప్పుడు దానివల్ల నష్టపోయేది ఎవరు? ఇక్కడ 13,000 రూపాయలు జీతం వస్తే వాళ్ళకి అవి వచ్చేది టైంకు రావు, ఏ టైంకి వస్తుందో తెలియదు. ఒకరికి 6 నెలలు, ఒకరికి ఈఎస్ఐపిఎఫ్ కూడా 2 ఇయర్స్ నుంచి కూడా 3 ఇయర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆ జీతంతో ఇప్పుడు ఇలా హాస్పిటల్ ఏంది, ఇక్కడ రూమ్స్ ఏంది, రెంట్ ఏంది, హైదరాబాద్ బతకాలంటే ఎంత బతుకుతాము? ఇప్పుడు ఒక కార్మికుడు డ్రైనేజీలో దిగి అంతగానం చెత్త ఎత్తిపోసి బాత్రూమ్ల కాడికి మొత్తం అంతా తీసి చేస్తున్నాడు, అతనికి ఇవ్వాల్సిన పని ఏంది మనము? ఇప్పుడు అదే ఒక ఎమ్మెల్యే ఇంటనో లేకపోతే ఒక మినిస్టర్ ఇంటనో పనిచేసే కార్మికునికి ఒక ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళకి ఎంత ఇస్తారు జీతము? 20-30 జీతం ఇస్తారు. ఈడనేమో ప్రజలకు సేవ చేస్తుంటే మీరు ప్రజలకు సేవ చేస్తాను వచ్చేమో మీరు లక్షల జీతాలు తీసుకుంటారు. అదే కార్మికులు ప్రజలకు సేవ చేస్తేందుకు చెత్త పొద్దున 4 గంటలు లేచి మొదలు పెడితే ఊడుస్తున్నారు. మరి వాళ్ళకి మీరేమి ఇస్తున్నారు? వాళ్ళకి ఏముంది? కడుపెండ కొడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని చదువు లేకుండా ఇప్పుడు చదివించాలంటే కూడా ఫీజులు కట్టాలి కదా. దానివల్ల ఎవరు నిరాక్షరత ఇప్పుడు మన రాష్ట్రంలో తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు చదివించుకునే స్తోమత కూడా లేదు కదా మేడం. ఇప్పుడు దానివల్ల ఒకటి ఈఎస్ఐపిఎఫ్ టైం కట్టకపోతే ఇక్కడ మాకు సపరేట్ ఇన్సూరెన్స్లు ఉండవు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకేమో ఇన్సూరెన్స్లు ఉంటాయి కూడా, ఉన్నంగా కూడా వాళ్ళు ఏంటి భద్రత కార్డు కావాలని అడుగుతున్నారు. అన్ని లక్షల జీతాలు వస్తున్నా కూడా వాళ్ళు భద్రత కార్డు అడుగుతున్నారు. మరి మేము ఈఎస్ఐపిఎఫ్ కట్టట్లేదు, ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి రెన్యువల్ కావట్లేదు అంటే వాళ్ళు ఈఎస్ఐపిఎఫ్ కడతారు, జీతాలు వస్తున్నాయి, అప్పుడు ఈఎస్ఐపిఎఫ్ కడతారా? వాళ్ళు కట్టరు. దానివల్ల రేపు పొద్దున ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు కూడా సూర్యాపేటలో ఒకరు సూసైడ్ చేసుకుంటూ ఈఎస్ఐ హాస్పిటల్ పోదామంటే కార్డు పనిచేయదు కదా. దానివల్ల పరిస్థితి ఏంటి? ఇటు జీతాలు లేవు, ఒకటి ఆ జీతాలు రాకపోవడం వల్ల సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లనే కనీసం ఇంట్లో బతికించుకున్నారు ఈఎస్ఐ కార్డు ఉందని చెప్పేసి హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకోతే అక్కడ అది కూడా పనిచేయదు. దానివల్ల ఇప్పుడు మేము ఈ రోజు వెళ్ళినాము, భట్టి గారి దగ్గరికి వెళ్ళినాము. చిన్నారెడ్డి గారు సార్ వచ్చి ఒకటే ఆయన కూడా బాధపడుతున్నారు, అరే మీరు పరిస్థితి వచ్చేది జీతము టైంకి ఇస్తారా అసలు మనం ఏం చెప్పాలంటే ఇంకోటి నాకు కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి సార్ బాధపడుతున్నారు. భట్టి గారి ఇంటి ముందర గేట్ కాడ 2 గంటల సేపు నిలబడితే రెస్పాన్స్ ఉండదు, పోతుంటే నమస్కారం అని కూడా చెప్పుకుంటూ పోతాడు. అరే మరి ఎందుకు వచ్చారు, ఏం కాదు, అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందని చెప్పేసి ఒకసారి ఆగి మాట్లాడితే మాకు కూడా నిమ్మలం ఉంటది కదా. ఈ 5 నెలల నుంచి 6 నెలల నుంచి జీతాలు లేవు. ఇంకొకటి ఐఏఎస్ ఆఫీసర్ శాంతకుమార్ అని చెప్పేసి కమిటీ చేశారు. ఇప్పుడు ఆమె రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి మేడం? ఇప్పుడు వాళ్ళు కమిటీ చేసినావు, కాలయాపన చేస్తున్నావు. అదే నువ్వు నిజంగా నీకు ప్రేమ ఉండి వీళ్ళొక బాధలు తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు తెల్లారితే మొన్న కూడా ఈ వర్షాల వల్ల మొత్తం పాదయాత్ర అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తిరిగిండు పబ్లిక్ లా. అక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులే కదా. అరే మరి మీ పరిస్థితి ఏంది, ఏం కాదా? మరి ఇప్పుడు వనబడుతుంటే కూడా మీరు తిరుగుతున్నారు, ఇన్ని సాఫ్ చేస్తున్నారు డ్రైనేజీలు, మరి మీకు జీతాలు టైంకి వస్తున్నాయి అని చెప్పి ఒక్కసారి మాట్లాడి అడిగి రావాలని వాళ్ళని పనికాడికి అయితేనేమో వాడుకుంటున్నారు. కానీ మరి జీతాల గురించి పని చేయించుకుని ఒకటి తెలిసినప్పుడు వాళ్ళ కష్టాలు కూడా వినాలి కదా మీరు, అది తెలుసుకోవట్లేదు. మేము ఎంతగానో అని చెప్తున్నాం మేడం. ఇప్పుడు ఏమైనా అంటే గట్టిగా మాట్లాడితే తీసేయడము. ఇప్పుడు రేపు ఒక ఎమ్మెల్యేను లంగనో దొంగనో అయ్యి వాళ్ళని ఓడగొడితే రేపు పొద్దున నాకు మళ్ళీ ఉద్యోగం కావాలని చెప్పేసి మళ్ళీ ఓట్ల గురించి ప్రజల దగ్గరికి వస్తున్నాడు. మేము నిజాయితీగా పనిచేసి మా అన్న పోయినా ముంచడం కాదు కదా. మేము 13,000 జీతానికి చేసుకుంటూ వస్తే ఒక ఉద్యోగం పోతే హక్కుల గురించి అడుగుతుంటే కూడా మమ్మల్ని తీసేస్తుంటే మరి మా పరిస్థితి ఏంది? ఇక్కడ కుటుంబం పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక్కొక్క వేరే సంస్థలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మళ్ళీ డిపార్ట్మెంట్ లష్కర్ అని చెప్పేసి అలా ఇలా నిన్న కూడా ఆర్టీసీలో 1,500 చిల్లర 1,900 చిల్లర మళ్ళీ పోస్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను చేసినావు. ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లో తీసేస్తున్నారు. ఓకే, మీకు అవసరం లేదనుకుంటున్నావు. వాళ్ళు 45 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఏజ్. వాడికి ఈ సంవత్సరంలో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైనా పని చేస్తుంది బయటికి పోతే
ఆ ఎక్స్పీరియన్స్ పనిచేయదు కదా. ఏం చేసావు కాబట్టి నిమ్మడాక చెత్త ఎత్తినా అంటే మరి ఇప్పుడు కూడా గది ఎత్తుకోపో అంటాడు. అంతేగాని అదే నిజంగా నీకు ఇక్కడ ఒక సంస్థకు బాగుపడుతుందని చెప్పి సహాయం చేసిండు, ఒక పని చేసిండు, ఆయన వృద్ధాప్యం మొత్తం ఇక్కడే ఎంత కాలం అయిపోయింది. అసలు వేరే డిపార్ట్మెంట్ ఖాళీ ఉన్నాయి కదా, మళ్ళీ నోటిఫికేషన్ వేసుడు ఎందుకు? అది 2-3 లక్షలకు అమ్ముకోవడం ఎందుకు? అదే ఈ కార్మికుడిని తీసుకొని అక్కడ ఫిలప్ చేసుకో, వానికి కూడా ఉద్యోగం వల్ల భద్రత కల్పించినట్టు అవుతుంది కదా. మీకు నిజంగా ఒకవేళ అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, ఈ పర్సన్ నాకు వద్దు అన్నప్పుడు వేరే దగ్గర నువ్వు వేస్తున్నావు కదా, వేసే దగ్గర తినని తీసుకొని పోయి అక్కడ అరేంజ్మెంట్ చేసుకోండి. దానివల్ల ఆయన కుటుంబం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి దీని మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఆయన కుటుంబం కూడా బాగుపడుతుంది. రైట్. సో దత్తాత్రేయ గారు, లాస్ట్ టైం మీరే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ప్రతిపక్షంగా మీ వాయిస్ కూడా వినిపించారు. వాళ్ళ డిమాండ్లు ఏంటో ఆ రోజు విన్నారు, ఈ రోజు విన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు అనేదే వాళ్ళ వర్షన్. కాబట్టి సరే, ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ మీకు కూడా తెలుసు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్షంగా మీరు ఇంకా ఎలాంటి మద్దతు ఇవ్వదలుచుకున్నారు వాళ్ళకి? నమస్తే అండి. మీకు యోయో టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మా అన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కత్తి వెంకటస్వామి గారికి నమస్కారం.